కాదమ్మా ఇదే ఈ సంతకాలన్నీ కూడా ఇది సపరేట్. ఈ సంతకాలన్నీ కూడా ఎందుకు పెట్టించుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చినాడు. 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఇంకా 2 మెడికల్ కాలేజీలు ఫర్నిచర్ తయారైంది, అన్నీ రెడీ. సెంట్రల్ గవర్నమెంట్ సీట్లు కూడా అలాట్ చేసింది. పులివెందల ఒకటి కోస్టల్ ఏరియాలో అవన్నీ కూడా వద్దని చెప్పినాడు. ఈ 5 మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. మిగతా 12 మెడికల్ కాలేజీలు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 300 కోట్ల పైన ఖర్చు పెట్టారు. ఒక్కోదానికి 100-150 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అవుతాయి. జగన్మోహన్ రెడ్డి 300 పైన పెట్టినాడు. 60-70 ఎకరాల పొలం ఉంది. అంటే ఊరికి దగ్గరలో అంటే ఎకరా 5 కోట్లు అవుతుంది. అంటే ఒక్కొక్క కాలేజీ 500-600 కోట్లు విలువ చేసే కాలేజీ సంవత్సరానికి 5,000 బాడిగ, అంటే నెలకు 400. 65 సంవత్సరాలు వేరే బినామీలు పెట్టి వీళ్ళే తీసుకోవాలని ప్లాన్ వేసినారు. నారాయణ స్కూల్ వాళ్ళు, తర్వాత చైతన్య వాళ్ళు, ఇంకా లోకేష్ బాగా పార్ట్నర్షిప్ పెట్టుకొని వీళ్ళందరూ 65 సంవత్సరాలు నెలకు 400 బాడిగ. అన్యాయం కదా. రేపొద్దున మన పిల్లలు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదవాలంటే 1.5-2 కోట్లు పెట్టాలి. అదే గవర్నమెంట్ నడిపితే ఫ్రీ సీట్ అవుతుంది. అందుకని ఇవన్నీ ప్రైవేట్కి ఇవ్వకూడదు, గవర్నమెంటే నడపాలని గవర్నర్ గారికి లెటర్ రాస్తున్నాం. 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్కి ఇచ్చి దీన్ని ఆఫ్ చేయాలని, అంటే ఈ దోపిడీని ఆఫ్ చేయాలని, దానికి అందరం కలిసి సంతకాలు పెట్టి గవర్నర్ పంపించడానికి మీకు ఇచ్చినాం. అది అన్యాయం కదా. అంత ఆస్తి 400 రూపాయలకు బాడెక్కు, మనకు బంకు రాదు. బంక్ అడిగితే 1000 రూపాయలు చెప్తారు. వాళ్ళు బంకేసి 3000 తీసుకుంటున్నారు. మెడికల్ కాలేజీ 400 బాడిగ, అది 65 సంవత్సరాలు. అంటే మొత్తం వాళ్ళు తీసుకున్నట్టే.